ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. ఇళ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్న వారు ఏ పార్టీ అయినా సరే పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాజాగా హిమాయత్ నగర్లో బీజేపీ సెంట్రల్ జిల్లా కార్యదర్శి నర్సింగ్ ముదిరాజ్ ఇండ్ల స్థలాల పేరుతో నకిలీ పట్టాలిచ్చి డబ్బులు వసూలు చేసిన సంఘటనపై దానం నాగేందర్ స్పందించారు. బాధితులకు న్యాయం చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నారాయణగూడ పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు. లేని పక్షంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. పేద ప్రజలకు ఆర్థిక భారం పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తుందని దానం నాగేందర్ అన్నారు. పార్టీ అయినా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామనో లేకపోతే 5 లక్షల రూపాయలు మరి ఇల్లు కట్టుకోవడానికి ఇప్పిస్తామనో నువ్వు డబ్బులు అడిగితే మీరు కంప్లైంట్ చేయాలని చాలా క్లియర్ గా చెప్పాను. మొన్ననే నారాయణగూడలో చాలా మందికి ఇండ్ల పట్టాలు ఇప్పిస్తామని చెప్పి మరి కొంతమంది నాయకులు డబ్బులు తీసుకురని సమాచారం వచ్చింది. నేను ఇన్స్పెక్టర్ నారాయణగూడ గారికి చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. మీరు ఇమీడియట్ గా కేసు పెట్టి బాధ్యులైన వారికి న్యాయం చేయండి. ఎవరైతే మరి డబ్బులు ఇచ్చి మరి కష్టార్జితాన్ని వాళ్ళకి ఇచ్చి నష్టపోయిందో వాళ్ళకు న్యాయం చేసే బాధ్యత పోలీస్ పైన ఉంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఇన్స్పెక్టర్ మీరు చర్య తీసుకోకపోతే నేను వారి మీద చర్య తీసుకోవడానికి కమిషనర్ గారికి అవసరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.